హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చెప్పాను కదా, చూసారు కదా టైటిల్ వచ్చేసి మా వారి బర్త్డే అండి ఈరోజు. నవంబర్లోని 18, 19 అనేది చాలా స్పెషల్ డేస్ మా ఇంట్లో. 18th వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే, 19th మా బాబు బర్త్డే. సో 2 days బిజీగా ఉంటామన్నమాట. మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉంటాము. నాకైతే ఒక ఫెస్టివల్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఇంట్లో 2 రోజులు వరుసగా ఇలా ఫెస్టివల్లా అనిపిస్తుంది. ఈరోజు 18 నవంబర్. సో మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో స్పెషల్ అంటూ ఏం లేదండి, ఆఫీస్కి అయితే కంపల్సరీ వెళ్ళిపోవాలి. పిల్లలు అయితే ఆల్రెడీ స్కూల్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. స్పెషల్గా ఏం కావాలి అంటే ఈయన అంటారు, నెక్స్ట్ డే కూడా బాబు బర్త్డే కదా, అన్ని వెరైటీస్ చేస్తావు కదా, ఈరోజు ఏం వద్దు అంటుంటారు. ఎప్పుడు ఏం చేయొద్దని అంటారు. బట్ నేనైతే లంచ్కి వెజ్ బిర్యానీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ కేక్ కోసమని నేను ఇలా చిన్న కేక్ తీసుకున్నానండి. లులులో చాలా బాగుంటుంది, రౌండ్గా మనకి యాక్చువల్గా స్లైసెస్ దొరుకుతాయి అంత సైజులో. బట్ ఈ రౌండ్ కేక్ అనేది బర్త్డే కేక్లా దొరుకుతుంది. నెక్స్ట్ డే కూడా కేక్, స్వీట్స్, హాట్ అన్నీ ఉంటాయి కాబట్టి అందుకని ఈరోజు ఇలా స్మాల్ కేక్తో స్మాల్ సెలబ్రేషన్ అన్నమాట. మా వారు వచ్చేసరికి మేము రెడీగా ఉన్నాము. లేట్గా వస్తారు డైలీ. సో ఆయన వచ్చేసరికి కేక్ కట్ చేయించాలని అన్ని రెడీగా చేసుకుని చిన్న డెకరేషన్, బెలూన్స్, హ్యాపీ బర్త్డే పెట్టుకుని జస్ట్ కేక్ కటింగ్ అయితే చేయించామండి. నెక్స్ట్ ఇలాగా గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు పిల్లలు ముందు రోజు. మా వారికి తెలియదు, సీక్రెట్గా తీసుకున్నాడు అన్నమాట. బట్ ఏంటో గెస్ట్ చేయని అడుగుతున్నాడు వాళ్ళ నాన్నని. తెలిసిపోయింది అది ఆల్రెడీ పెన్ అని. ఎందుకంటే 2 days బిఫోరే అన్నాడు, నేను పెన్ను కొంటాను నీకు అని ముందుగానే హింట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇక్కడ చిట్టి వచ్చేసి వాళ్ళ నాన్న కోసం గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రాశాడో మ్యాటర్ అంతాను. వాళ్ళ నాన్న గురించి నార్మల్గానే గ్రీటింగ్ కార్డ్ కొనకపోయినా ఓన్గా గ్రీటింగ్ కార్డ్ కలర్ పేపర్స్తో తయారు చేస్తాడు. ఎవరి బర్త్డేలైనా, యానివర్సరీ ఉన్నా మాది ఒక కలర్ పేపర్ తీసేసుకొని రకరకాలుగా వాడికి నచ్చిన మ్యాటర్ అంతా రాసేసి అందులో ఇచ్చేస్తాడు. బట్ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు గ్రీటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాడు. ఇది వచ్చేసి నేను ఇచ్చానండి గోవింద్కి. అందులో కూర్చోండి, సరే పక్కన కూర్చో. చూడు గిఫ్ట్ మీద వచ్చే కదా ఓపెన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఈ కేక్ బాగుంటుందా? ఫస్ట్ ఓపెన్ చేయి. వీడియోలో ఉన్నాడు. ఆ వీడియో అవుతుంది ఇక్కడ అంటే ఓపెన్ చేయి. ఇక్కడ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడే చిట్టి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొచ్చేసాడండి. ఎందుకు అంత హాట్ వాటర్ అంటే తాగటానికి అన్నాను. ఇటు ఇంత హాట్ వాటర్ తాగేస్తావా అని అడుగుతున్నారు. ఓపెన్ చేసిన తర్వాత కప్పు అర్థమైంది దీనికి మ్యాజిక్ గ్లాస్ కోసం, మ్యాజిక్ కప్పులో వాటర్ వేయడం కోసం తెప్పించారు అనేసి. ఇలాంటి మగ్స్ ఇవ్వడం అయితే ఇది 3rd time. నేను ఫస్ట్ టైం గోవిందది నాది ఉన్న పిక్చర్ ఉన్నది ఇచ్చాను. సెకండ్ టైం పండు పిక్చర్ వేయించి, పండు అంటే ఇష్టం అనేసి మా పెద్ద బాబుది వాడి పిక్చర్ వేయించి మ్యాజిక్ గ్లాస్ చేయించాను. బట్ ఛానల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయించాను. అది బాగా యూజ్ అవుతుంది మాకు. డైలీ టీ, కాఫీకి గోవిందది అలాంటి మగ్స్ వాడడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఇలాగ పిజ్జా తెప్పించేసుకున్నాము. యాక్చువల్గా రోజు నేను వెజ్ తింటాను, ట్యూస్డే, పిల్లలకు నాన్ వెజ్. సో 1 meter పిజ్జా అని చెప్పేసి ఉంటుంది. 2 బాక్స్లో ప్యాక్ చేస్తాడు. సో వెజ్, నాన్ వెజ్ 2 పిజ్జాలు కూడా తెప్పించుకొని తినేసి హాయిగా అయిపోయింది మా బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాం, బట్ పిల్లలకి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్, క్లాసెస్ కొంచెం బిజీలో ఉన్నారు, వాళ్ళకి వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. సో ఇది ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్. ఇంకా ఈరోజు నైట్ ఎర్లీగా పడుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎర్లీగా లేవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మా పండుబాబు బర్త్డే ఉంది. సో మళ్ళీ రేపటి వీడియోలో పండుగ బర్త్డే ఎలా జరిగింది, ఎలా చేశాను, ఏ స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఫుల్ వీడియో పెడతాను. సో కంటిన్యూ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.